Hello friends, welcome back to our channel. Today we will discuss or we will practice questions based on active voice and passive voice. I have taken some questions. Here these questions we will solve in two ways. One is in the elimination method and second one is in the conceptual method, so that you will not miss marks in this topic in the examination. Okay, let's get started. So first question. See, this is active voice and passive voice as we have discussed. సో మనం యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ని కన్వర్షన్ చేసేటప్పుడు అంటే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి వెళ్ళేటప్పుడు సర్టన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి అన్నది చూద్దాము. ఎట్ ది సేమ్ టైం ఇది ఎలిమినేషన్ మెథడ్లో కూడా చూద్దాము. ఎలిమినేషన్ మెథడ్ ఎందుకు చూద్దాము అంటున్నానంటే ఎగ్జామ్లో మనం ఎలిమినేషన్ మెథడ్ మోస్ట్ ప్రాబబ్లీ ఫాలో అవుతాము. కానీ సమ్ టైమ్స్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనకి ఆన్సర్ రావట్లేదు అన్నప్పుడు దెన్ వీ నీడ్ టు గో యాజ్ ఫర్ ద కాన్సెప్చువల్, లైక్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ యాక్టివ్ వాయిస్ అండ్ హౌ వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు పాసివ్ వాయిస్. ఓకే, విల్ స్టార్ట్. సో ఇక్కడ చూడండి, షీ మిస్డ్ ద జనతా ఎక్స్ప్రెస్. తను జనతా ఎక్స్ప్రెస్ మిస్ అయింది అంటుంది. షీ మిస్డ్ ద జనతా ఎక్స్ప్రెస్. సి ద క్వశ్చన్ ఈజ్ ఇన్ విచ్ టెన్స్ ఆర్ విచ్ ఫార్మ్. ఐ కెన్ సే మిస్డ్ ఈజ్ V2, షీ ఈజ్ అ సబ్జెక్ట్ అండ్ జనతా ఎక్స్ప్రెస్ ఈజ్ అ ఆబ్జెక్ట్. ఇది మనకి తెలిసిందే. నౌ ఫస్ట్ వీ విల్ ఫాలో ద ఎలిమినేషన్ మెథడ్. వాట్ ఈస్ ద ఎలిమినేషన్ మెథడ్? సి వెన్ క్వశ్చన్ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ద past simple, see subject plus V2 plus object is nothing but past simple. ఇది మనకి past simple లో ఉంది. past simple లో active voice లో ఉన్నప్పుడు then how we need to convert into passive voice? See, was or were plus V3 by object. ఇది మనకి తెలిసింది, no issues. So first we will do by the elimination method. See, ఇది V2 అంటున్నాము, పాస్ట్ టెన్స్ అంటున్నాము. ఇక్కడ ఈజ్ వచ్చింది అంటే ఏంటి? స్ట్రేట్ ఫార్వర్డ్లీ వీ కెన్ క్యాన్సల్ చేసేయండి. హ్యాజ్ మీన్స్ వాట్? యాజ్ ఆల్సో పాస్ట్ టెన్స్, క్యాన్సల్ చేసేయండి. వాజ్ ఉండొచ్చు, చూద్దాం. హ్యావ్ అనేసరికి హ్యావ్ కమ్స్ ఓన్లీ వెన్ పర్ఫెక్ట్ టెన్స్. సి ద క్వశ్చన్ ఈజ్ ఇన్ ద సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ ఉన్నప్పుడు హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ రాదు. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ వచ్చేది ఎక్కడ అంటే ఎక్కడ అంటే పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. సో మనకి ఇది క్వశ్చన్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ ద పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్లో ఇవ్వలేరు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేసేయండి. అంటే ఎలిమినేషన్ మెథడ్లో మనకి ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ సి అని. బట్ ఒక్కసారి మనం కాన్సెప్చువల్గా కూడా చూద్దాం. సి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? జనతా ఎక్స్ప్రెస్. ద జనతా ఎక్స్ప్రెస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ కాస్త మనకి పాసివ్ వాయిస్కి వచ్చేసరికి సబ్జెక్ట్ అవ్వాలి. ఎస్, సబ్జెక్ట్ అయింది. సో వర్జ్ ఆర్ వర్ అన్నాము. వర్జ్ అని ఎందుకు వస్తున్నాం ఇక్కడ మనము అంటే జనతా ఎక్స్ప్రెస్ సింగులర్ కదా, సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్జ్ అన్నాము. V3 మిస్డ్కి V3 మిస్డ్ ఏ. బై ఆబ్జెక్ట్ ఎవరు? షీ అంటే సబ్జెక్టు, షీకి ఆబ్జెక్ట్ వచ్చేసి హర్. సో క్లియర్ కదా. మనము ఇన్ టూ వేస్, వన్ ఈజ్ ఇన్ ద ఎలిమినేషన్ మెథడ్, అదర్ వన్ ఈజ్ ఇన్ ద కాన్సెప్చువల్ మెథడ్. మనము టూ వేస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. హోప్ యూ అండర్స్టూడ్. అర్థమవుతుంది కదా? రైట్. నెక్స్ట్ వన్, ఈ హిట్ ద బాల్. మనము దీన్ని సింపుల్ ప్రజెంట్లో అనుకోవచ్చు. సింపుల్ అంటే ప్రజెంట్ కదా, సింపుల్ ప్రజెంట్ అనుకోవచ్చు, లేదంటే సింపుల్ పాస్ట్ అనుకోవచ్చు. ఎలా మేడం, ఎలా చెప్తున్నారు మీరు అలా అంటారా? సి హిట్ అనేది వర్బ్ ఫార్మ్స్ ఏంటి? హిట్. సో పాస్ట్ టెన్స్ అయినా V1 V2 V3 పాస్ట్ టెన్సే ఉంటుంది. ఐ మీన్ టు సే V1 V2 V3 సేమ్ ఫార్మ్స్ ఉన్నాయి. హిట్కి సేమ్ ఫార్మ్స్, V1 V2 V3 సేమ్ ఫార్మ్స్. సో ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ మనము ప్రజెంట్లో అనుకున్నప్పుడు ఈజ్ ఉంది. ఈజ్ ఉన్నప్పుడు హిట్టెడ్ అనే వర్డ్ ఉందా మనకి? యాక్చువల్లీ హిట్కి మూడు ఫార్మ్స్, ప్రజెంట్, పాస్ట్ అండ్ ఐ మీన్ టు సే V1 V2 V3 హిట్ ఉండాలి. సో హిట్టెడ్ అనేది లేదు మనకి. సో ఇవి అన్ని క్యాన్సిల్ చేసేయండి. సో ద బాల్ వాజ్ హిట్ బై హిమ్ అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇదే సేమ్ కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఇక్కడ చెప్పానా నేను? ఇక్కడ ఫామ్, అదే ఫామ్లో ఇది కూడా ఉంది. సో కాన్సెప్చువల్గా కూడా చూసాము, ఎట్ ది సేమ్ టైం ఎలిమినేషన్ మెథడ్లో కూడా చూసాము. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. I did not break the plate.
Did in the sense what? It is the past. Past in the sense past simple. Past simple lo question undi. It is given in the past simple tense. So past simple tense again the same structure, was a were V3 plus by object. ఇక్కడ వచ్చేసేయండి. ఫస్ట్ వి విల్ డూ ఇన్ ద ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ డూ ఏంటి? డూ మీన్స్ ఇట్ ఈస్ అ ప్రజెంట్ టెన్స్. కట్ చేసేసేయండి. ఈజ్ ప్రజెంట్ టెన్స్, వాజ్ వర్స్ రెండిట్లలో ఏదో ఒకటి ఉండొచ్చు, బట్ మనము చూసాము. దీనికి చూసాం. స్ట్రక్చర్ ఏం చెప్పాను నేను? ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ద ప్లేట్ ఇక్కడ సబ్జెక్ట్గా రావాలి. ఈ సబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఆబ్జెక్ట్గా రావాలి క్వశ్చన్లో. అది మనకి తెలుసు, నో ఇష్యూస్. సో ఇయర్ విల్ సీ ద ప్లేట్ వాజ్ టేకెన్, సారీ ద ప్లేస్ వాజ్ నాట్, ఐమ్ సారీ, ద ప్లేట్ వాజ్ నాట్ బ్రోకెన్ బై మీ. మనకి ఏం రావాలి స్ట్రక్చర్ యాక్చువల్లీ? was or were V3 by object రావాలి. సబ్జెక్ట్ ద ప్లేట్, నో ఇష్యూస్. was ద ప్లేట్ సింగులర్ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి was వచ్చింది. ఇది సేమ్. నాట్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, నెగిటివ్ క్వశ్చన్స్ రైట్. బట్ ఇక్కడ మనకి V3 రావాలి. ఇక్కడ ఏమొచ్చింది? బ్రోక్. V3 కాదు, ఇది V2. సో బ్రోకెన్ అనేది V3. సో ఇది రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సి ఎగ్జామ్లో మనకి ఎలా ఇస్తారంటే హౌ దే విల్ గివ్, సి స్మాల్ డిఫరెన్స్. ఇఫ్ యూ ఫాలో ఆల్ ద స్ట్రక్చర్ ఆల్సో, ఇఫ్ యూ ఓవర్కమ్ దిస్ స్పెల్లింగ్, దెన్ యువర్ ఆన్సర్ ఈజ్ గాన్. మన స్పెల్లింగ్ని ఓవర్కమ్ చేసాము అంటే మన ఆన్సర్ పోతుంది. అంటే ఎవ్రీ టైం మనం ఫుల్లీ కాన్షియస్గా ఉండాలి. ఫుల్లీ కాన్షియస్గా ఉండి చూస్తేనే చేస్తాం. చూడండి ఇక్కడ వరకు మనం కరెక్ట్గానే చేసాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి? ఎన్ అనేది ఒకటి ఉంది. అంటే V2 V3కి డిఫరెన్స్ ఎన్ ఉంది కాబట్టి ఆ ఎన్ ఒకటి ఇక్కడ లేదు. దానివల్ల ఇన్ కేస్ మనం ఓవర్ థింకింగ్లో ఇది పెట్టేసాం అనుకోండి, మన మార్క్స్ గాన్. సో నెక్స్ట్ క్వశ్చన్, కపిల్ దేవ్ స్కోర్డ్ ఎ సెంచరీ. ఇక్కడ చూడండి ఇది కూడా మళ్ళీ మనకి పాస్ట్ సింపుల్లో ఉంది. వాజ్ ఆర్ were V3 బై ఆబ్జెక్ట్, ఇది మనకి తెలిసిందే. చూడండి ఇక్కడ సెంచరీ సేమ్, అంటే ఈ ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అయిపోయింది. సి ఈజ్ వాట్? ఈజ్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ప్రజెంట్ టెన్స్, క్యాన్సల్ ఇట్. హ్యాస్ present tense, have present tense. So ఇది కరెక్ట్ ఆన్సర్. బట్ we will check conceptually as well. How? This is an object, so it has come here as a subject. Was ఎందుకు? సెంచరీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి was. Scored means V3, scored by Kapil Dev. Hope you understood. Next one, the police took the injured passengers to hospital. ఇంజర్డ్ ప్యాసింజర్స్ని ఆ పోలీస్ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు అంటున్నారు. మీన్స్ దిస్ ఈజ్ అ సబ్జెక్ట్. టుక్, వాళ్ళు తీసుకెళ్లారు ఎవరిని? ఇంజర్డ్ ప్యాసింజర్స్ని టు ద హాస్పిటల్. సో టుక్ అనేది ఏంటి? V2 ఇన్ ద సెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది. ద క్వశ్చన్ గివెన్ ఇన్ ద సింపుల్ పాస్ట్. సో అగైన్ ద స్ట్రక్చర్ ఈజ్ వాజ్ అ were V3 by object. ఇక్కడ again you will get a doubt. Injured passengers are to the hospital. To the hospital అనేది it is a indirect object. ఇది indirect object. ఎవరిని తీసుకెళ్లారు? ఇంజూర్డ్ ప్యాసింజర్స్ని తీసుకెళ్లారు. మీన్స్ మనం మేజర్గా మాట్లాడుతుంది ఇంజూర్డ్ ప్యాసింజర్స్ కోసం కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ద ఇంజూర్డ్ ఆబ్జెక్ట్ విల్ బికమ్ సబ్జెక్ట్ హియర్. చూడండి ఇక్కడ అన్నిట్లలో ఇంజూర్డ్ ప్యాసింజర్స్ అని ఉంది. నో ఇష్యూస్. సి టుక్ ఈజ్ వాట్? టుక్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద simple past. So we need to take simple past tense only. For the simple past, the structure is was or were plus V3. See, has present, have present, none of the above ఉండొచ్చేమో చూద్దాము. ఇది చెక్ చేసిన తర్వాత none of the above కాదో చెప్దాము. See, the injured passengers were taken to the hospital. This is a object. వర్ ఇక్కడ మనకి ఈ వర్ ఉందా? ఈ వర్ ఇక్కడ వచ్చింది బికాస్ ఇట్ ఈస్ అ ప్లూరల్ ఫామ్. ఇంజూర్డ్ ప్యాసింజర్స్ ఇన్ ద సెన్స్ మోర్ దెన్ వన్ ప్యాసింజర్. సో వీఆర్ టేకింగ్ ప్లూరల్ ఫామ్. దిస్ వన్ టేకెన్ ఈజ్ అ V3 టు ద ఆబ్జెక్ట్, టు ద హాస్పిటల్. టు ద హాస్పిటల్ ఈజ్ అ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్.
indirect object. By the police is a direct object. By the police is direct object. I'm sorry, direct object. Clear kada? ఈ క్లాస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీతో పాటు మీరు ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మనం యాక్చువల్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసాము. సో ఈ ఛానల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లస్ మన ఇంగ్లీష్ని రెండిట్లని కాంబినేషన్లో తీసుకెళ్తున్నాము. దానికి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నో you people are supporting me. I'm getting very well గుడ్ కమెంట్స్, అంటే మంచి కమెంట్స్ చెప్తున్నారు నాకు. మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్. ఇంకా మనము ఇంకా స్ప్రెడ్ అవ్వాలి అక్రాస్ అట్లీస్ట్ ట్విన్ స్టేట్స్. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి మనం తెలుగులో ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి మన వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా అలా అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళ గ్రూప్స్లో అక్కడక్కడ షేర్ చేయడం అలాంటివి చేస్తారు అండ్ కమెంట్ కూడా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, విల్ మూవ్ ఆన్. నెక్స్ట్ వన్, ఐ డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. ఐ డిడ్ నాట్ అంటే ఏంటి? మళ్ళీ ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో ఉంటే మనకి తెలిసిందే V3 బై ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏంటి? యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. రైట్, విల్ మూవ్ ఆన్. సి డిడ్ నాట్ పాస్ట్ టెన్స్ ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ చూసాం. విల్ చెక్ ఇన్ ద ఎలిమినేషన్ మెథడ్. డిడ్ నాట్ ఇక్కడ నేను ఏమన్నాను? వర్స్ ఆర్ వర్ రావాలి. డిడ్ నాట్ ఎందుకు వచ్చింది? క్యాన్సిల్ చేసేసండి. ఈజ్ ఏంటి? ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. ఈజ్ ఏంటి? ప్రజెంట్ టెన్స్, కట్ చేసేసండి. వాజ్ నాట్ మేబీ చూద్దాం. హ్యాజ్ ఏంటి? ప్రజెంట్ టెన్స్, సో క్యాన్సిల్ చేసేసాం. అంటే వాట్ ఈజ్ లెఫ్ట్ అవుట్? ఇది ఒకటి లెఫ్ట్ అవుట్ అయింది. సో దీన్ని మనము స్ట్రక్చరల్గా కూడా చూసాం. హిమ్ ఈజ్ అ ఆబ్జెక్ట్, సో ఈ ఈజ్ అ సబ్జెక్ట్. వాజ్ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్. నాట్ ఉంది ఇక్కడ, సో నాట్ పెట్టాము, నెగిటివ్ క్వశ్చన్. రికగ్నైజ్డ్ V3 బై మీ ఎందుకు? ఐ ఈజ్ అ సబ్జెక్ట్, ఐకి ఆబ్జెక్ట్ ఏంటి? మీ. సో ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయింది. ఇది ఈజీగా ఉంది కదా? రైట్, నెక్స్ట్ వన్. అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఈజీగా అనిపిస్తుంది. బట్ కాన్సెప్చువల్గా అర్థం కాకుండా మనం బైహార్ట్ చేయడానికి ట్రై చేస్తే డెఫినెట్గా ప్రతి టాపిక్ మనకి టఫ్గానే అనిపిస్తుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ చదివాను అనుకోండి, ఫస్ట్ టైం అబ్బా ఏంట్రా బాబు ఇది ఇంత టఫ్గా ఉంది అనిపిస్తుంది. అదే మీరు మల్టిపుల్ టైమ్స్లో చదువుతూ దాన్ని కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి, అదే మీ బెస్ట్ టాపిక్ అవుతుంది. అదే మీ ఇప్పుడు ఏదైతే వీక్నెస్ ఉందనుకుంటారో, ఏ టాపిక్ అయితే వీక్నెస్ అనుకుంటారో అదే టాపిక్ మీకు స్ట్రెంగ్త్గా తయారవుతుంది. అంటే మీరు దాన్ని కాన్సెప్చువల్గా నేర్చుకుంటారు ఒకటి, అండ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ ఎప్పుడైతే చేస్తారో దట్ విల్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్, నాట్ వీక్నెస్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఓకే, నెక్స్ట్. ద లేబరర్ వర్ బిల్డింగ్ ద బ్రిడ్జ్. లేబరర్ సబ్జెక్ట్, వర్ బిల్డింగ్ ద బ్రిడ్జ్. లేబరర్ బిల్డింగ్ ని బ్రిడ్జ్ని బిల్డింగ్ అంటే బిల్డింగ్ అని కాదు, బిల్డింగ్ అంటే కడుతున్నారు అనేసి. సో దిస్ ఈజ్ అ object. This object will become subject here. So what is the structure? It is again in the simple past. Simple past లో ఉంది క్వశ్చన్. మేడం ఏంటి అన్ని సింపుల్ పాస్ట్లో తీసుకొచ్చారంటారా? ఇక్కడ మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఆ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి కొన్ని ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఇక్కడ మనము వాజ్ ఆర్ వర్ V3 బై ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా వస్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా వస్తుంది. సో వాజ్ ఆర్ వర్ రావాలి. ఇక్కడ చూడండి, హ్యాజ్ ఈజ్ అ ప్రజెంట్ టెన్స్, ఈజ్ present tense, was